ఒక కంటెంట్ ఎలా తయారు చేయాలంటే ఉదాహరణ చెప్తాను. ఒక పాట కొండ దగ్గర పాడితే ఏమవుద్ది, మళ్ళీ రీసౌండ్ వస్తుంది, సేమ్ అలాగే రీసౌండ్ వస్తుంది. కానీ మనం పాడకుండానే ఆ పాట రీసౌండ్ రావాలి. మనం ఏదైతే పాడాలని అనుకుంటామో ఆ పాటను పాడకుండానే అక్కడ అదే పాట మళ్ళీ రీసౌండ్గా మనకు రావాలనుకో, ఎక్కడైనా వస్తుందా? అది ఎంత కష్టం. కంటెంట్ కూడా అంతే, మనము రాస్తాం కానీ మనం రాయకుండానే మనం రాయాలనుకున్న కంటెంట్ ఆడ రావాలి, రీసౌండ్ లాగా అక్కడ ఉండాలంట, క్రియేట్ కావాలి. అంతే తప్ప మనం క్రియేట్ చేయొద్దు. మనం అనుకున్న కంటెంట్ అంటే మనం క్రియేట్ చేయాలనుకున్న కంటెంట్ మనం క్రియేట్ చేయకుండానే అక్కడ క్రియేట్ కావాలి. అట్లనట్టు కంటెంట్ అలా క్రియేట్ చేయాలి. అంటే మనం రాయడం కావచ్చు, అక్కడ జరగడం కావచ్చు, ఈ రెండు అలాగే కావాలంట. మన ప్రమేయం లేకుండానే మన ప్రమేయంతో చేస్తే ఎలా జరుగుతుందో, మన ప్రమేయంతో చెప్తే ఎలా చెప్తామో అది మన ప్రమేయం లేకుండా, మనం చెప్పకుండా, మనం చేయకుండా అక్కడ జరగాలి, అక్కడ చెప్పినట్టు రావాలి అట్లుండి. కానీ మనది ఏముండదు ప్రమేయం. అలా కంటెంట్ అలా క్రియేట్ చేయాలి, అలా చెప్పాలి. అలాగే నువ్వు అమెరికాకు పోలేదు కూడా, అయినా సేమ్ అమెరికా వాడు ఎట్లా చెప్తాడో అమెరికాలో ఉన్నాడు అట్లా చెప్తాను డిట్టో అనుకో, అది ఎలా సాధ్యమవుతుంది కదా? అలా చెప్పాలి. అట్లనే ఒక కొత్త కంటెంట్ అనేది అది దునియాలోనే లేదు, ఎక్కడా లేదు. మరి నువ్వు ఎట్లా చెప్తాను? ఇదన్నమాట కంటెంట్ క్రియేట్ చేయడం అంటే ఇప్పటిదాకా చెప్పాను కదా, పాట పాడలేదు కానీ అక్కడ రీసౌండ్ వస్తుంది. నువ్వు పాడితే ఆ పాట ఎట్లా వస్తుందో అదే పాట నువ్వు పాడకుండానే అక్కడ రీసౌండ్ వస్తుంది. అది ఎలా సాధ్యం? అలా అన్నమాట. ఇంకా చెప్పాలంటే భర్త పెళ్లి చేసుకోలేదు, సెక్స్ చేయలేదు, కానీ భార్యకు తల్లైంది, కడుపైంది, పిల్ల పుట్టిండు అనుకో, ఎట్లా ఉంటుంది? అది సాధ్యమేనా? ఒక కంటెంట్ అలా క్రియేట్ చేయాలి. ఇది అసాధ్యమే కదా, కానీ అలా సాధ్యం చేయాలి. ఇలా చేస్తే జనం చూస్తారంటారు. ఒక కొత్త ధనాన్ని ఇట్లా క్రియేట్ చేయాలి. అంటే ఒక మనిషి క్రియేట్ చేయలేదు అయినా ఆడ క్రియేట్ అయింది కంటెంట్, చేయలేంది ఇంతవరకు లేనిది, అది ఎట్లా సాధ్యం? అదనమాట కంటెంట్ అలా క్రియేట్ చేయండి. అయితే మనం క్రియేట్ చేయని కంటెంట్ క్రియేట్ అయితే ఎలా ఉంటుందో అది మీకు తెలిసి చెప్పాను కదా. మనం పాట పాడకుండానే అక్కడ పాట వస్తే ఎలా ఉంటుంది, అలా రావాలి క్రియేట్ చేయడం కానీ చెప్పడం కానీ. మరి సృష్టించడం, ఒక కొత్త కంటెంట్ సృష్టించడం ఎలా అంటే, మనం కావాలని ఇప్పుడు చెత్తకుండలో వస్తువు అయితే కావాలని చేస్తామా? ఇప్పుడు రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, ఆడ పడేస్తే ముట్కాల ఏదో జరుగుతుంది అనుకో, అవన్నీ ఒక అపశృతి జరుగుతుంది. అవన్నీ కావాలని జరుగుతాయా? కావాలని చేస్తామా? మనకు అతీతంగా జరుగుతాయి, మనకు అతీతంగా ఏర్పడతాయి. ఇప్పుడు పిడుగు పడుతుంది, అనావృష్టి, అతివృష్టి, తుఫాన్లు, భూకంపాలు, ఇవన్నీ మనం కావాలని చేసుకున్నామా? మనకు అతీతంగా జరుగుతాయి. అలాగే మనకు అతీతమైనవి కదా, మనకు జరగడానికి జరుగుతాయి కదా అక్కడ. అట్లా అన్నట్టు మీరు క్రియేట్ చేసేటి ఇలా క్రియేట్ చేయండి. అంటే మీరు చేయకుండా జరిగితే ఎట్లా ఉంటుందో అలా చేయండి. అలాగే మీరు చేయకుండా మీకు అతీతమైనవి, ఇప్పుడు పిడుగు పడుతుంది, తుఫాన్లు ఎట్లా వస్తాయి, అది జరగడానికి కదా, అట్లా అంట అలా చేయండి. అలా చేస్తే జనం ఇంట్రెస్ట్గా చూస్తారు. కంటెంట్ క్రియేట్ చేయడం అంటే కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలి. అది ఎట్లా అంటే, ఇప్పుడు మనం పాడకుండానే ఆడ పాట రీసౌండ్లో వస్తుంది. మనం పాడిన పాట రీసౌండ్ వస్తుంది, మనం పాడకుండానే మనం పాడినంత చక్కగా ఆడ రీసౌండ్ వస్తుంది అనుకో, ఎట్లుంటుంది? అలాగే మనం ఒక కథ రాయలేదు, ఓ నవల రాయలేదు, ఓ పాట రాయలేదు, అయినా సరే ఆడ ఏర్పడ్డది అనుకో, కథ, నవల, పాట ఏర్పడ్డది అనుకో, అది ఎట్లుంటుంది? నువ్వు రాయలేదు, నీకు తెలియదు, కానీ ఆడ ఏర్పడితే ఎట్లుంటుంది? అలా క్రియేట్ చేయి ఒక కంటెంట్ని, అలా క్రియేట్ కావాలి. అంటే నీ సంబంధమే లేదు ఆడ కదా, నీకు తెలియదు, నీకు సంబంధం లేదు, నీ ప్రమేయం లేదు, అయినా ఆడ కంటెంట్ ఏర్పడితే ఎలా ఉంటుంది? అలా నువ్వు చేసే కంటెంట్ కూడా అలా, నువ్వు సొంతగా కావాలని రాసింది కూడా అలా ఉండాలి. అంటే ఇప్పుడు భూమి మీద నువ్వు నడుస్తావు, బండి నడుపుతావు, కానీ ఆకాశంలో నడుపుతావు, నడపవు. అలాగే ఈ భూమి ఉల్టా ఉన్నదనుకో, అప్పుడు బండి ఎట్లా నడుపుతావు? ఈ భూమి సైడ్కి ఏటవాలుగా ఉన్నదనుకో, అప్పుడు ఎట్లా నడుపుతావు? గోడలా నిలబడ్డది భూమి, అప్పుడు ఎట్లా నడుపుతావు? భూమి వంకరగా ఉన్నదనుకో, అప్పుడు ఎట్లా నడుపుతావు? అదంతా కూడా ఆకాశంలో నిరాధారంలో నడపాలి. ఇన్ని యాంగిల్స్, కోణాలు చేయగలుగుతావా? అట్లా పాట పాడడమైనా, కంటెంట్ క్రియేట్ చేయడమైనా, చెప్పడమైనా ఇన్ని విధాలుగా ఉంటుంది. మళ్ళీ నీ ప్రమేయం లేకుండానే జరగాలి. నువ్వు రాయకుండానే కథ ఏర్పడితే ఎలా ఉంటుందో అలా ఏర్పడాలన్నమాట. ఇలా కంటెంట్ క్రియేట్ చేయడము, చెప్పడం. ఇప్పుడు కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, రేపు జరిగేది ఈరోజు మనం తెలుసుకుంటాము, రేపు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో మన చేతుల్లో లేదు కదా. అంటే భూకంపం రావచ్చు, సునామీ రావచ్చు, మనుషులు మునిగిపోవచ్చు, పిడుగు పడవచ్చు, జ్వరం రావచ్చు, ఇవన్నీ మన చేతుల్లో ఉంటాయా? ఉండవు కదా. అలాగే మనకు అతీతంగా జరుగుతాయి, మనకు తెలియకుండా జరుగుతాయి, తెలియని అతీతమైనవి. మనం రాసే కంటెంట్ కూడా ఇలా ఉండాలంట, అంతేగాని మన చేతుల్లో ఉండద్దు. అది ఏది మన చేతిలో ఉండకుండా ఎట్లుంటుందో అలాగే రాయాలన్నమాట కంటెంట్. అలాగే మనకు అతీతంగా ఉండాలని చెప్పాను కదా, మన చేతిలో ఉండండి అని చెప్పాను. మరియు ఆ కంటెంట్ ఎలా సృష్టించాలి, ఎలా ఉంటే అది
ఇప్పుడు ఈజిప్ట్లో పిరమిడ్లు ఉన్నాయి. అవి ఎలా చేశారో అంత పెద్ద ఎత్తు పిరమిడ్లు, అంత పెద్ద బండలు వాళ్ళు మోసి ఎలా కట్టారు? మానవుడు చేయలేని పని కదా అంటారు. అలాగే కుతుబ్‌మినార్‌లో ఒక ఇనుము తయారు చేశారట. ఆ ఇనుము మనుషులు తయారు చేసిందే. కానీ అది భూమి మీద ఎవ్వరూ చేయలేరు. అది చంద్రమండలంలో తప్ప చేయలేరు. అంత స్వచ్ఛమైన ఆ ఇనుము ఎలా చేశారు? మానవ చేయలేంది కదా! మరి ఏ మానవుడు చేశాడు? ఎలా సాధ్యమైంది? ఇగో ఇంత మిస్టరీగా ఉండాలంట కంటెంట్. అలాగే అది నువ్వు చేయొద్దు. నీకు అతీతంగా ఉండాలి. దానంతట అదే ఏర్పడితే ఎలా ఉంటుందో అలా ఏర్పడాలి. ఇప్పుడు ఒక విత్తనం పడితే ఏమైంది? మొక్క మొలుస్తుంది. ఆ మొక్క ఏమైంది? వృక్షంగా మారుతుంది, కాయలు కాస్తుంది. అది అందరు తెలుసు. కానీ ఒక పెద్ద వృక్షం ఏమైంది? క్రమంగా చిన్నగా అయి మొక్కగా మారింది. ఆ మొక్క నుండి మళ్ళీ విత్తనంగా మారింది అనుకో. ఇది ఎక్కడన్నా ఉన్నదా? ఈ టెక్నాలజీ ఎవరికి లేదు కదా. మరి అతను ఎలా చేస్తున్నాడు? ఇది ఎలా మారుతుంది? ఇక కంటెంట్ అనేది ఇలా చేయాలంట, ఎక్స్పెరిమెంట్. ఆ టెక్నాలజీ ఎవరికి ఉండదు, మనకు మాత్రం ఉండాలి. అలాంటి టెక్నాలజీతో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి కంటెంట్. అలాగే దీన్ని ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం పాట పాడితే రీసౌండ్ వస్తుంది మళ్ళీ అదే పాట. కానీ మనం పాడకుండానే మనం పాడిన పాట లాగానే ఆడ రీసౌండ్ వస్తుంది. అది ఎలా సాధ్యం? అట్లా మనం రాయకుండానే కథ ఆడ ప్రింట్ అయినది మన బుక్లో రాయబడ్డది అనుకో, ఎట్లుంటుంది కంటెంట్? అలాగే మనం ఒక పాట పాడకుండానే రికార్డ్ అయింది, అది ప్లే చేస్తే మన పాటే వస్తుంది. మనం పాడనే లేదు, ఎలా వస్తుంది? అలా క్రియేట్ చేయాలి మళ్ళీ ఈ ఎక్స్పెరిమెంట్ను.